తెలంగాణలో 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా పడుతున్న వానలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయక చర్యలను ముమ్మరం చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై సహాయక చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సూర్యాపేట జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 30 సెంటీమీటర్ల వర్షం కురిసిందని అన్నారు. జిల్లాలో 2 దుర్మరణం చెందగా 21 చెరువులు కట్టలు తెగాయని తెలిపారు. సాగర్ ఎడమ కాలువకు గండి పడడంతో 15 గ్రామాలకు వరద పోటెత్తిందని అన్నారు. 450 మంది నిరాశ్రయులను పునరావాస కేంద్రాలకు తరలించామని చెప్పారు. వరద ఉధృతికి 7 పక్కా ఇళ్లు, 33 దెబ్బతిన్న ఇళ్లు కూలాయని చెప్పారు. విపత్కర సమయంలో అధికారులు చక్కగా పనిచేశారని అన్నారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల పరిస్థితులపై సహాయం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. పరిపాలన నిర్ణయం తీసుకుని చనిపోయిన ప్రతి ఒక్కరికి 5 లక్షల ఎక్స్గ్రేషియా, పశువులు చనిపోతే 50,000 ఇస్తామని ప్రకటించారు. జిల్లాలో 20,000 ఎకరాల్లో వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లిందని చెప్పారు. ప్రతి రైతుకు ఎకరాకు 10,000 చొప్పున పంట నష్టం పరిహారం ప్రకటించారు. ఇళ్లు కూలిన నిరాశ్రయులకు ఇందిరమ్మ ఇళ్లు, పీఎం నివాస్ యోజన కింద ఇళ్లను కట్టిస్తామని వివరించారు. విపత్కర పరిస్థితుల్లో అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించడానికి సూర్యాపేట కలెక్టర్కు 5 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. వర్షం ఇబ్బందులపై అమెరికాలో ఒక ఆయన ట్విట్టర్లో ఇంకొకరు ఫామ్ హౌస్లో ఉండి మరొకరు బురద రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. బెయిల్ కోసం 20 మంది ఎమ్మెల్యేలు తీసుకొని పోయిన పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ మాదిరిగా రాష్ట్రంలో ఎస్డీఆర్ఎఫ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో బృందంలో 100 మంది ఉండేలా 8 బృందాలకు శిక్షణ ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు ఉత్తమ్, పద్మావతి, మందుల సామిల్, జిల్లా కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు. కావచ్చు లేదా ఏదైనా ప్రభుత్వ ఆస్తి నష్టపోవడం ఒక రకం. రెండవ రకం ఈ అధిక వర్షాల వల్ల ప్రజల ఆస్తి నష్టపోవడం. ప్రభుత్వ ఆస్తి నష్టపోయిన దానికి దాన్ని అంచనాలు వేసి దాన్ని ప్రత్యేకంగా వీళ్ళకి సుశిక్షితులుగా తయారు చేసి వాళ్ళకి సంబంధించిన ఏమేమి మనకు అవసరం ఉంటుందో అవి మరకోట్లు కావచ్చు, ఇందులో యొక్క నష్టాన్ని అంచనా వేసుకొని కలెక్టర్ గారి నేతృత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సమీక్ష సమావేశంలో వారు ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా అనుకోకుండా జరిగిన సంఘటన ఏంటంటే ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, పేదల ప్రభుత్వం రైతులకు పంట నష్ట పరిహారం విషయంలో కానీ పంటను నష్టపోయిన రైతులకు అండగా